ప్రధాని మోదీ 3 దేశాల పర్యటన కొనసాగుతుంది. ప్రస్తుతం ఇండోనేషియాలో పర్యటిస్తున్న ఆయన ఇవాళ జకార్తాలో ఆ దేశ అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతోతో ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇందులో భాగంగా ఇరు దేశాల రక్షణ రంగంలో భాగంగా బ్రహ్మోస్ క్షిపణి ఒప్పందం, సముద్ర తీర భద్రత, వాణిజ్యం, డిజిటల్ చెల్లింపులపై కీలక ఒప్పందాలు జరగనున్నాయి. జకార్తా కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అక్కడ నివసిస్తున్న వేలాది మంది భారతీయ సంతతి ప్రజల్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఇండోనేషియాలోని అతిపెద్ద హిందూ దేవాలయం, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన యోగ్యకర్తలోని చారిత్రాత్మక ప్రాంబనన్ ఆలయాన్ని అధ్యక్షుడు ప్రభోవోతో కలిసి మోదీ సందర్శించనున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా ఇండోనేషియా చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఇండోనేషియాలోకి ప్రవేశించగానే యుద్ధ విమానాలతో స్వాగతం పలికారు. ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్ గా మోదీని వెల్కమ్ చేశారు. అలాగే మోదీ బస చేస్తున్న హోటల్ దగ్గర కూడా ఘన స్వాగతం లభించింది. భారతీయ సంగీత కళారూపాలతో పాటు ఇండోనేషియన్ సంప్రదాయ నృత్యాలతో మోదీని ఆహ్వానించారు. ఇక మొత్తం 6 రోజుల పర్యటనలో భాగంగా ముందుగా ఇండోనేషియా చేరుకున్న ప్రధాని తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. రాజధాని జకార్తాకు చేరుకున్న మోదీకి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో స్వయంగా స్వాగతం పలికారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాలను మరోసారి చాటి చెప్పారు. మోదీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ఇండోనేషియా గగనతలంలోకి ప్రవేశించిన క్షణం నుంచి ఆ దేశ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు ప్రత్యేక ఎస్కార్ట్ను అందించాయి. భారత ప్రధాని విమానాన్ని జకార్తా వరకు భద్రతా పరిరక్షణతో వెంట తీసుకువెళ్లడం ద్వారా ఇండోనేషియా ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని ప్రదర్శించింది. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ఇరు దేశాల ఉన్నతాధికారులు, దౌత్య ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారత్ ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ సహకారం, సముద్ర భద్రత, ఇండో పసిఫిక్ ప్రాంత సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ పర్యటన ద్వారా భారత్ ఇండోనేషియా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని ఇరు దేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని మోదీ పర్యటనలో పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్లు దౌత్య వర్గాలు భావిస్తున్నాయి. ఇండోనేషియా తర్వాత న్యూజిలాండ్కు వెళ్లనున్నారు మోదీ. ఇక న్యూజిలాండ్కు భారత ప్రధాని అధికారికంగా వెళ్లడం 40 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1986లో న్యూజిలాండ్ని సందర్శించారు. ఆ పర్యటనని అధికారికంగా ప్రకటించిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ దీన్ని చారిత్రాత్మక పర్యటనగా అభివర్ణించారు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో ఆ దేశ ప్రధానితో మోదీ భేటీ కానున్నారు.